అదే సందర్భంలో సదుపాయాలు తగ్గిస్తున్నారు. పైగా ఇప్పుడు ఈ ఉచితం తర్వాతన ఫ్రీ వాళ్ళే ఎక్కువ తిరుగుతున్నారు బస్సులు. మిగతా వాళ్ళు అందులోకి వెళ్ళి మనం డబ్బులు తగలేసుకోవడం ఎందుకు, నుంచుని వెళ్ళటం ఎందుకు, లేడీస్కి ఫ్రీ అని చెప్పించు అట్లా అని చెప్పేసి ప్రైవేట్ ట్రాన్స్పోర్టేషన్ వైపుకి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు మనం లాంగ్ రేంజ్కి వెళ్ళే ప్రతి ఒక్క ప్యాసింజర్ తెలంగాణలో ఉన్నోళ్ళు ప్రైవేట్ వెహికల్గా పోతున్నారు. మ్యాక్సిమం 90%. ఒక 10% రూపాయి జాగ్రత్తగా లెక్కేసుకునే వాళ్ళే ఆర్టీసీకి వస్తున్నారు. ఈ సిచ్యువేషన్కి వీళ్ళ దగ్గర పరిష్కారం ఉందా? ఆర్టీసీ డబ్బులు నువ్వు ఏడాదికి ఎంత ఆదాయం అది సంపాదిస్తుందో ఆ డబ్బులు నువ్వు ఇవ్వాలి కదా, టికెట్ రేట్ లెక్కేసుకుని. లేదు ఇదివరకు ఎంత సంపాదిస్తున్నారో అంత ఇస్తున్నాం మేము, ఇవ్వు నువ్వు. రెండవది, వాళ్ళ జాబ్ సెక్యూరిటీ భయపడ్డారు, అందుకే ఈ గొడవ జరుగుతుంది. ఇప్పుడే నువ్వు ప్రభుత్వం విలీనం చేసుకో, తర్వాత నీ ఇష్టం, నువ్వు కంపెనీ మూసేస్తావో బస్సులు తీసేస్తావు నీ ఇష్టం, నాకు సంబంధం లేదు కదా, నా జాబ్కి సెక్యూరిటీ ఉంటుంది. అప్పుడు ఇప్పుడు వీళ్ళు జాబ్ సెక్యూరిటీ ఇవ్వట్లా, వాళ్ళని విలీనం చేసుకోవట్లా. ఆంధ్రాలో జగన్ ఏ అతి ప్రచారం చేసుకోవాలి, కూల్గా విలీనం చేస్తాడు, అయిపోయింది అంతే. అక్కడ చంద్రబాబు గారు అయితే కనుక 1 లక్ష రూపాయలు ఇస్తున్నాడంటే 2.5 లక్షల రూపాయలకి సరిపడే ప్రచారం చేసుకుంటాడు. ఆయన శిష్యుడు అయినటువంటి రేవంత్ రెడ్డికి అయినా కనీసం 2 లక్షల ప్రచారం ఇస్తారు అక్కడ ఉన్న మీడియా. అట్లాంటిది జగన్కి ఏ ప్రచారం లే.